నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 3న పుంగనూరుకు రానున్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. రోటరీ సేవలకు ఉత్తమ అవార్డులు అందజేసిన గవర్నర్. వర్షాల కోసం పూజలు నిర్వహించిన 12 గ్రామాల ప్రజలు. శ్రీరామనామంతో ప్రారంభమైన సప్తాహ వేడుకలు. వార్తలోని వివరాలు. ప్రజల నుంచి వారి సమస్యలను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు జూలై 27న సోమవారం ఉదయం 10 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లితో పాటు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు వారి యొక్క అర్జీలను జిల్లా కలెక్టరేట్కు వచ్చే అవసరం లేకుండా meekossam.ap.government.in వెబ్సైట్ నందు నమోదు చేసుకోవచ్చని, వారి యొక్క అర్జీల నమోదు మరియు నమోదైన అర్జీల యొక్క ప్రస్తుత స్థితికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు 1100 నెంబర్ను సంప్రదించాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అర్జీదారులు తమ అర్జీలను సంబంధిత గ్రామ, మండల, డివిజన్లలో అధికారులకు ఇవ్వాలని ఆయన సూచించారు. మండల, డివిజన్ స్థాయిలో సమస్యల పరిష్కారం కాని అర్జీదారులే జిల్లా కేంద్రంలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి రాగలరని తెలిపారు. సమాజ అవసరాలకు అనుగుణంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న పొంగనూరు రోటరీ క్లబ్కు ప్రత్యేక అవార్డులు లభించాయి. బెంగళూరు పట్టణంలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగిన రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ సమావేశంలో పొంగనూరు రోటరీ సెంటర్ క్లబ్కు ప్రత్యేకమైనటువంటి డైమండ్ 7 స్టార్ అవార్డులు లభించాయి. అవార్డును రోటరీ సెంటర్ 2025-26 ప్రెసిడెంట్ నానవాల గణేష్, సెక్రటరీ సిఎస్ రాజారెడ్డి, అసిస్టెంట్ గవర్నర్ భాస్కర్ జెట్టి మరియు ప్రస్తుత ప్రెసిడెంట్ శివశంకర్, అసిస్టెంట్ గవర్నర్ అనిల్ కుమార్, చాప్టర్ ప్రెసిడెంట్ విజయ్ కుమారి, డాక్టర్ ప్రభాకర్, ట్రెజరర్ పురుషోత్తం, డిస్ట్రిక్ట్ గవర్నర్ బిఆర్ శ్రీధర్ చేతుల మీదుగా ఈ అవార్డులను అందుకోవడం జరిగింది. కార్యక్రమంలో పొంగనూరు పట్టణం నుంచి జిల్లాకు అసిస్టెంట్ గవర్నర్గా ఉన్న భాస్కర్ జెట్టికి ప్రత్యేక అవార్డుతో బిఆర్ శ్రీధర్ సన్మానించడం జరిగింది. ఈ అవార్డు తీసుకున్న సందర్భంగా పొంగనూరు రోటరీ క్లబ్ డైరెక్టర్, ఫాస్ట్ ప్రెసిడెంట్ మరియు రోటరీ సభ్యులు, పట్టణ ప్రముఖులు, ఇతర రోటరీ సభ్యులు పొంగనూరు క్లబ్ను అభినందించారు. काशीनाथ विनुत चरित्र वामन रूप महेश्वर पुत्र तुझे तुझे करुण करुण दूर्मं पट्ल परातु शायक विघ्न विनायक देव गणाधि I invoke her blessings for the success of this program. Shringapuradhishwari Sharade Shubhamangale Shubhamangale Sarvabhishtaprade Shringapuradhishwari
Next, Kolar Nandini. Kolar Nandini Club. ఈ నెల 3వ తేదీన సోమవారం పొంగనూరుకు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రానున్నారు. వైసీపీ పిలుపు మేరకు డిఎస్సి, ఫీజు రియంబర్స్మెంట్, నిరుద్యోగ భృతి అమలు వంటి అంశాలపై సోమవారం ఉదయం 10 గంటలకు పొంగనూరులో జేఎండి ఫంక్షన్ హాల్లో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరు కానున్నారు. వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మున్సిపల్ మాజీ చైర్మన్ అలీం బాషా కోరారు. మనుషులను కష్టాల నుంచి గట్టెక్కించేది సంకటహర చతుర్దశి వ్రతం. విఘ్నాలను తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపవిత్రమైన తిథుల్లో ప్రధానమైంది చతుర్థి. సంకటహర చతుర్థి పర్వదినం సందర్భంగా ఆదివారం పొంగనూరులోని గణనాథుని ఆలయాల్లో భక్తులు తెక్కెక్కిరేశాయి. ఇందులో భాగంగానే స్థానిక సంతగేటు వద్ద ఉన్న శ్రీ కుబేర గణపతి ఆలయంలో స్వామివారికి అర్చకులు గంధం, విభూతులతో పాటు పల పంచామృతాలతో అభిషేకించి వివిధ పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు కుబేర గణపతిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. पूजने शक्ति संगासा परिवार कारत्रा गच्चा महागणाधीश्वराय नमः आविट भवा वैकुंठ भवा मुद्रा प्राणी देवता नमः ध्यानि ध्यान समर्पयामि आवाहयामि आसमासं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि मुखाम्बुजे आचमनोदन्ति प्रचोदयो देवता नमः हंसाय विद्महे परमहंसाय धीमहि तन्नो हंस प्रचोदयो देवता नमः मरहवो जय महान अविनाय मा पोतनाय मा जक्षाय महा मपिंकिने मा वीरमात्राय मस्दास मा रुद्राय महान अग्निगर्भस्थाय महा इंद्रसिद्धाय महा इमाम अव्यक्ताय महान सहस्राक्षाय महान सहस्रबारवे महान अपर्गभय मांताय मा तारकाय महान सोम सूर्याग्नि लोचनाय महान चंद्र सूर्याग्नि लोचनाय महा मूषक वाहनाय महान रिष्टाय महान रिष्टाय महान प्रसन्नात्मने नमः इति श्री महागणाधीश्वराय नमः वीरोत्र मंत्र पुष्पाणि समर्पयामि मरहवो तवे विना संभूतं ननागुण संगत हनुमानंद सर्वं पुष्पमः गृहीत विमुक्तं देवता नमः ओम श्री महागणपति देवता नमः पुष्पं समर्पयामि ఇప్పుడు కాసేపు ప్రకటనలు. శ్రీ వెంకటేశ్వర మహల్ థియేటర్ వారి శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్. మా పాత కస్టమర్స్ కు శ్రీ లక్ష్మీ నారాయణ జ్యువెలర్స్ బాగా గుర్తుంటుంది. 1997న బజారు వీధిలో శ్రీ లక్ష్మీ నారాయణ జ్యువెలర్స్ పేరుతో మొదలుపెట్టి ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ వరకు సుమారు 30 ఇయర్స్ మాకు ఈ సక్సెస్ ను అందించిన మా కస్టమర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇట్లు శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్. మా అడ్రస్ ఎంపీటీ రోడ్, రిలయన్స్ ట్రెండ్స్ ప్రక్కన, పుంగునూర్. మా ఫోన్ నంబర్ 8106488916. కౌసర్ హాస్పిటల్, షావలి వీధి ప్రక్కన, అశోక్ నగర్, ఎంబీటీ రోడ్, పొంగనూరు. పొంగనూరు పట్టణంలో గత 13 సంవత్సరాలుగా డాక్టర్ సబీహా కౌసర్, అబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ గారి ఆధ్వర్యంలో నమ్మకమైన ప్రసూతి మరియు స్త్రీల వైద్య సేవలను అందిస్తున్న కౌసర్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో అత్యాధునిక వైద్య సదుపాయాలతో, అనుభవజ్ఞులైన వైద్య బృందంతో 24 గంటలు అందుబాటులో కలదు. వేలాది విజయవంతమైన ప్రసవ అనుభవంతో 80% పైగా
నార్మల్ డెలివరీలు మా ప్రత్యేకత. హై రిస్క్ ప్రెగ్నెన్సీలు, ఇన్స్ట్రుమెంటల్ డెలివరీలు, సంతానలేమి సమస్యలు, పీసీఓడి, థైరాయిడ్, బీపీ, షుగర్ సమస్యలకు మెరుగైన చికిత్స అందుబాటులో ఉంది. బాలికలు మరియు మహిళలకు పీరియడ్ సమస్యలు, హార్మోన్ సమస్యలు, గర్భాశయ వ్యాధులు, ఫ్యామిలీ ప్లానింగ్, గర్భసంచి ఆపరేషన్లు, క్యాన్సర్ స్క్రీనింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఐసీయూ, స్కానింగ్, సిటీజీ, బేబీ వార్మర్, లేబర్ రూమ్ మరియు ప్రత్యేక వార్డు సదుపాయాలు కలవు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. ఫోన్ నంబర్స్ 9704573879 మరియు 08581253179. తిరిగి వార్తలకు స్వాగతం. వరుణదేవుడు కరుణించాలని వర్షం కురిసేలా చూడమ్మా అంటూ గ్రామదేవత అయిన గంగమ్మకు గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో చల్లను సమర్పించారు. పుంగనూరు మండలం పాలెంపల్లె పంచాయతీ ఊటూరులో కొలువై ఉన్న గంగమ్మ తల్లికి 12 గ్రామాలకు చెందిన గ్రామస్తులు సాంప్రదాయ రీతిలో మేళతాళాల నడుమ ప్రతి ఇంటి నుంచి చల్లను తీసుకువచ్చి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. పంటలు బాగా పండి ఎల్లిల నుంచి రైతులను రక్షించాలని గంగమ్మను వేడుకున్నారు. చెందిన మహేష్ మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులు కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులో జరిగిన అంతర్రాష్ట్ర కరాటే ఛాంపియన్షిప్లో విశేష ప్రతిభ కనబరిచి పలు అవార్డులు కైవసం చేసుకున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి పాల్గొన్న కరాటే ఛాంపియన్ల మధ్య జరిగిన ఈ పోటీల్లో పుంగనూరు విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభతో మెరిసి జిల్లా ఖ్యాతిని దేశవ్యాప్తంగా చాటారు. ఈ సందర్భంగా విజేతలైన విద్యార్థులతో పాటు కరాటే కోచ్ మహేష్ను బీజేపీ పట్టణ అధ్యక్షుడు జగదీష్ రాజు, పార్టీ సీనియర్ నాయకులు ఘనంగా సత్కరించి అభినందించారు. మొన్న జాతీయ స్థాయిలో ఇండియా టీంకి సెలెక్ట్ అయిన నా పిల్లలకి అందరికీ ఇక్కడ ప్రోత్సాహ పథకాలు అందించి వాళ్ళని ప్రోత్సహించడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ప్రోత్సాహాలు పిల్లలకి చాలా ఎంకరేజ్మెంట్ అవుతాయి. ఇలాంటి ఎంకరేజ్మెంట్ ఉంటే పిల్లలు ఈరోజు జాతీయ స్థాయికి సెలెక్ట్ అయ్యారు. నెక్స్ట్ ఇంటర్నేషనల్లో కూడా ఇలాంటి చాలామంది బ్లెస్సింగ్స్తో వాళ్ళ అప్రిషియేషన్తో ఇంటర్నేషనల్లో కూడా ఇండియాకి మెడల్ తీసుకుని వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే పుంగనూరు అంటే ఇంతకుముందు ఏదో చిన్న ఇటు పల్లెటూరు కాదు, అట్లా పెద్ద సిటీ కాదు అనుకొని చాలామంది అనుకుంటుంటారు. 20 ఏళ్ళు 30 ఏళ్ళ ముందే వాలీబాల్లో అయితేనేమి, కబడ్డీలో అయితేనేమి, ఇంకా చాలా క్రీడల్లో అయితేనేమి జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో చాలామంది ప్లేయర్స్ ఇచ్చిన ఊరు పుంగనూరు. ఎంతోమంది టీమిండియాకి కూడా కబడ్డీ కానీ వాలీబాల్ ఆడి చాలామంది పుంగనూరు ఖ్యాతిని జాతీయ స్థాయిలో తీసుకెళ్ళడం జరిగింది. అలాగే ఈరోజు కరాటే గురించి మాట్లాడితే కరాటే ఖచ్చితంగా ఇప్పుడు మన సమాజంలో ఉన్న సిచ్యువేషన్స్ వల్ల ఖచ్చితంగా కరాటే ప్రతి ఒక్క పిల్లలు నేర్చుకొని వాళ్ళ ఆత్మరక్షణకు అయితేనేమి, వాళ్ళ ఫిజికల్ స్టామినాకి అయితేనేమి, వాళ్ళ పీస్ ఆఫ్ మైండ్ కోసం అయితేనేమి, మెంటలీ ఫిజికల్లీ వాళ్ళు స్ట్రాంగ్ ఉండడానికి కరాటే చాలా తోడ్పడుతుంది. అందుకనే నేను 1 సంవత్సరం ముందు ఇండోర్ అకాడమీ పుంగనూరులో మొదటిసారిగా ఇండోర్ అకాడమీ పెట్టడం జరిగింది.
ఆ ఇంటర్ అకాడమీలో పిల్లలు పెట్టిన ఒక సంవత్సరంలోనే 2 సార్లు నేషనల్లో గెలిచి రీసెంట్గా మైసూరులో 25-26 తేదీలో మైసూరులో జరిగిన మన ఆల్ ఇండియా పోటీలలో ఇండియా టీంకి సెలెక్ట్ అయ్యి నెక్స్ట్ రాబోయే నెల సెప్టెంబర్లో జపాన్లో ఇండియాని రిప్రజెంట్ చేస్తారని అక్కడ సెలెక్షన్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనం పుంగనూరు ఖ్యాతిని ఈరోజు జాతీయ స్థాయిలో ఒక మంచి పేరు తీసుకొచ్చాం. ఖచ్చితంగా ఇంటర్నేషనల్లో కూడా మెడల్ తీసుకుని వచ్చి ఇండియా కూడా మంచి పేరు తీసుకుని వచ్చి పుంగనూరు పేరుని అంతర్జాతీయ స్థాయిలో నిలబెడతామని కోరుకుంటున్నాం. నాయకులు మాట్లాడుతూ కేవలం ఏడాది వ్యవధిలోనే మహేష్ మార్షల్ ఆర్ట్స్ ద్వారా విద్యార్థులు రాష్ట్ర జాతీయ స్థాయి పోటీల్లోనే కాకుండా అంతర్జాతీయ స్థాయి పోటీలకు కూడా ఎంపిక కావడం పుంగనూరుకు గర్వకారణమని పేర్కొన్నారు. మహిళల రక్షణ ఆత్మవిశ్వాసం కోసం విద్యార్థి దశ నుంచే కరాటే శిక్షణ ఎంతో అవసరమని ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. ఈ సత్కార కార్యక్రమంలో మహిళా నాయకురాలు మల్లికారాణి ఈశ్వరమ్మ, టీవీఎస్ ప్రసాద్, చంద్రశేఖర్ రాజు, మఠం బాబు, సత్య శ్రీనివాసులు, నాగరాజ్, ఉమాశంకర్, పట్టాభిరాజు, రెడ్డి కుమార్ రాజు, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. రీసెంట్గా స్టార్ట్ చేసి పిల్లలకు కరాటే నేర్పించడంతో పాటు వారిని పోటీలకు పంపి పుంగనూరు ప్రఖ్యాతిని జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా మరియు దేశవ్యాప్తంగా కూడా సరే తీసుకొస్తున్నటువంటి మహేష్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ వాళ్ళకి నా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా పుంగనూరు నుంచి రీసెంట్గా జరిగినటువంటి మైసూర్లో జరిగినటువంటి టోర్నమెంట్లో ప్రతిభగాంచినటువంటి పిల్లలు జూహా, విక్రమ్, షహన్, వీళ్ళందరికీ కూడా పిల్లలందరికీ కూడా నా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. రానున్న రోజుల్లో మరింతగా ముందుకెళ్లాలని, జిల్లా వ్యాప్తంగా కూడా పుంగనూరుకు ఉన్నటువంటి ప్రఖ్యాతిని మరింతగా పెంపొందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ పిల్లలందరికీ కూడా బహుమతులు ప్రదానం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. తెలుగు నాటక రంగానికి విశిష్ట సేవలు అందించిన మానవత కళా ప్రపూర్ణుడు బల్లారి రాఘవ జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ అన్నారు. ఆదివారం స్థానిక కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో యువజన సర్వీసుల శాఖ, స్టెప్, జిల్లా పర్యాటక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో బల్లారి రాఘవ 146వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ, డిఆర్ఓ వెంకటేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి బల్లారి రాఘవ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ నాటక రంగానికి ఎనలేని సేవలు అందించిన బల్లారి రాఘవ ఆదర్శప్రాయ వ్యక్తి అని అన్నారు. ఆయన అసలు పేరు తాడిపత్రి రాఘవాచారిలోని 1880లో అనంతపురం జిల్లా తాడిపత్రిలో జన్మించారని తెలిపారు. బాల్యం, విద్యాభ్యాసం బళ్ళారిలో సాగిందని, చిన్ననాటి నుంచే కళలపై ఆసక్తి పెంచుకున్నారని చెప్పారు. న్యాయవాదిగా ప్రజాసేవ చేసినందుకు బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకు రావ్ బహదూర్ బిరుదు ప్రదానం చేసిందని పేర్కొన్నారు. 12 ఏళ్ల వయసు నుంచే నాటకాలలో నటిస్తూ బళ్ళారిలో షేక్స్పియర్ క్లబ్ను స్థాపించి ఆంగ్ల నాటకాలను ప్రదర్శించారని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా పోలీసులు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్, జిల్లా ఎస్పీ ధీరస్ ఆదేశాలతో అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రజలకు, వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అధికారులు దిశానిర్దేశం చేశారు. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్, కార్ డ్రైవర్లు సీట్ బెల్ట్ ధరించాలని, డ్రైవింగ్ లైసెన్స్, ఇతర వాహన పత్రాలు తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని సూచించారు. మద్యం సేవించి లేదా మొబైల్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, అతి వేగంతో వెళ్లడం ప్రాణాంతకమని స్పష్టం చేశారు. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులదే పూర్తి బాధ్యత అని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ ఏకాగ్రతతో బాధ్యతాయుతంగా వాహనాలు నడుపుతూ ప్రమాదరహిత జిల్లాగా మార్చేందుకు పోలీసులకు సహకరించాలని కోరారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. శ్రీ వెంకటేశ్వర మహల్ థియేటర్ వారి శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్
మా పాత కస్టమర్స్ కు శ్రీ లక్ష్మీనారాయణ జ్యువెలర్స్ బాగా గుర్తుంటుంది. 1997న బజారు వీధిలో శ్రీ లక్ష్మీనారాయణ జ్యువెలర్స్ పేరుతో మొదలుపెట్టి ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ వరకు సుమారు 30 ఇయర్స్ మాకు ఈ సక్సెస్ ను అందించిన మా కస్టమర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇట్లు శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్. మా అడ్రస్ ఎంపీటీ రోడ్, రిలయన్స్ ట్రెండ్స్ ప్రక్కన, పుంగునూర్. మా ఫోన్ నంబర్ 8106488916. కౌసర్ హాస్పిటల్, షావలి వీధి ప్రక్కన, అశోక్ నగర్, ఎంబీటీ రోడ్, పొంగనూరు. పొంగనూరు పట్టణంలో గత 13 సంవత్సరాలుగా డాక్టర్ సపేహా కౌసర్ అబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ గారి ఆధ్వర్యంలో నమ్మకమైన ప్రసూతి మరియు స్త్రీల వైద్య సేవలను అందిస్తున్న కౌసర్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో అత్యాధునిక వైద్య సదుపాయాలతో, అనుభవజ్ఞులైన వైద్య బృందంతో 24 గంటలు అందుబాటులో కలదు. వేలాది విజయవంతమైన ప్రసవ అనుభవంతో 80% పైగా నార్మల్ డెలివరీలు మా ప్రత్యేకత. హై రిస్క్ ప్రెగ్నెన్సీలు, ఇన్స్ట్రుమెంటల్ డెలివరీలు, సంతానలేమి సమస్యలు, పీసీఓడి, థైరాయిడ్, బీపీ, షుగర్ సమస్యలకు మెరుగైన చికిత్స అందుబాటులో ఉంది. బాలికలు మరియు మహిళలకు పీరియడ్ సమస్యలు, హార్మోన్ సమస్యలు, గర్భాశయ వ్యాధులు, ఫ్యామిలీ ప్లానింగ్, గర్భసంచి ఆపరేషన్లు, క్యాన్సర్ స్క్రీనింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఐసీయూ, స్కానింగ్, సిటీజీ, బేబీ వార్మర్, లేబర్ రూమ్ మరియు ప్రత్యేక వార్డు సదుపాయాలు కలవు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. ఫోన్ నంబర్స్ 9704573879 మరియు 08581253179. తిరిగి వార్తలకు స్వాగతం. పొంగనూరు బజారు వీధిలో గల ఆరవేశ భవనంలో ఆరవేశలు శ్రీరామ సప్తాహ వేడుకలను వైభవంగా ప్రారంభించారు. పట్టణంలోని పుష్కరిణి వద్ద గంగా జలాలను తీసుకొచ్చి సీతారాముల విగ్రహాలను అభిషేకించారు. తర్వాత అలంకరించి పూజలు నిర్వహించారు. రామనామాన్ని జపిస్తూ వేడుకలను ప్రారంభించారు. సకాలంలో వర్షాలు కురిసి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని 48 సంవత్సరాలుగా శ్రీరామ సప్తాహాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 9వ తేదీ వరకు కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు.
జై శ్రీరామ్. ఉంగనూరు సమస్త హిందువులకి నమస్కారం. ఉంగనూరు బజార్ వీధిలో శ్రీరామ సప్తాహము ప్రతి సంవత్సరము జరుగుతుందంటే ఆషాఢ మాసంలో 47 సంవత్సరాలు నిరంతరాయంగా జరిగి 48వ సంవత్సరము ఈ సంవత్సరం జరుగుతూ ఉంది. ఈ రోజుతో ఉదయం గంగ తీసుకొని వచ్చే దాని నుంచి కూడా ఈ కార్యక్రమం ప్రారంభించినాము. ఈ రోజు నుంచి 24 గంటలు కంటిన్యూగా శ్రీరామ భజన ఇక్కడ నిరంతరము జరుగుతూ ఉంటుంది. 9వ తేదీ ఆదివారం రోజు కడపటి రోజు, ఆ రోజు శ్రీరాముడి ఊరు మెరవని శ్రీరాముని కళ్యాణోత్సవం ఇక్కడ జరుగుతుంది. మరియు ఊరు భోజనము హోమాలు అన్నీ కూడా ఉన్నాయి. మంగళవారం రోజు సీతారాముని కళ్యాణం ఉంది. ఉయ్యాల సేవ కార్యక్రమం కూడా కొత్తగా ఈ సంవత్సరము మేము ప్రారంభించినాము. శ్రీరామ భక్తులందరూ కూడా ప్రతిరోజు కార్యక్రమానికి వచ్చి భజనలో పాల్గొని స్వామివారి ఆశీర్వాదములు పొందవలసిందిగా కోరుతున్నాము. మా కార్యక్రమాలన్నీ కూడా ప్రచారం చేస్తున్న కేసీటీవీ వారికి కూడా మా రామ సప్తాహ కమిటీ తరఫున ధన్యవాదాలు. ప్రతిరోజు మంగళవారం రాత్రి 8 గంటలకు సీతారాముల ఉయ్యాలోత్సవం జరుగుతుంది. ప్రతి భక్తులు వచ్చిందే స్వామివారి జరిగిన ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 3న పొంగనూరుకు రానున్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. రోటరీ సేవలకు ఉత్తమ అవార్డులు అందజేసిన గవర్నర్. వర్షాల కోసం పూజలు నిర్వహించిన 12 గ్రామాల ప్రజలు. శ్రీరామనామంతో ప్రారంభమైన సప్తాహ వేడుకలు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.